ఆదియుగ సత్యయుగ కృత దైవం లక్ష్మీనరసింహస్వామికి విశ్వంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. నవనారసింహ క్షేత్రాలు, పంచనరసింహ క్షేత్రాలు ఇలా ఎన్నో ఉన్నాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మహాభక్తుడైన ప్రహ్లాదుని కాపాడడం కోసం శ్రీహరి ఎత్తిన అవతారమే నారసింహ అవతారం. ఇక వరగర్వంతో కూడిన పనులన్నీ చేసి కన్నకుమారుని చూడకుండా ఇక మహావిష్ణు భక్తుడైన ప్రహ్లాదుని వధించడానికి ఎన్నో మార్గాల్లో ప్రయత్నించిన విఫలమైనటువంటి హిరణ్యకశపుని ఉగ్ర నారసింహ రూపంలో ఎత్తి ఇక సంహరిస్తాడు. ఆపదల నుండి గట్టెక్కించి నారసింహ అని పిలిస్తే చాలు, ఎక్కడున్నా సరే ఆపదలో ఉన్నవారిని ఆ దేవదేవుడు రక్షిస్తూ ఉంటాడు. కృష్ణానది తీరంలో మహిమాన్వితమైనటువంటి 5 దేవాలయాలు అత్యంత ప్రసిద్ధిగాంచాయి. వీటిలో పంచనారసింహ క్షేత్రాలు చెబుతారు. ఈ 5 క్షేత్రాల్లో ఒకటి మంగళగిరిలో వెలిసిన నారసింహస్వామి క్షేత్రం. ఈ ఆలయంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. స్వామివారు 3 రూపాల్లో 3 ప్రదేశాల్లో కొలువై ఉంటారు. అందులో శిఖరాగ్రహణ గంగాల నరసింహస్వామి దీపం రూపంలో కొలువై ఉండడం విశేషం. శిఖరాగ్రహణ వెలిగే ఈ దివ్యమైన దీపానికి కలియుగాంతానికి విడదీయరాని సంబంధం ఉందంటూ పురాణాలు చెబుతున్నాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా గండదీపం వెలుగుతూనే ఉంటుంది. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన 108 దివ్య ధామాల్లో మంగళగిరి ఒకటి. ఈ క్షేత్రాన్ని మంగళాద్రి లేదా టోటాద్రి అని పిలుస్తూ ఉంటారు. ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారు 3 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. కొండ దిగువన శ్రీ లక్ష్మీనరసింహస్వామిగా, కొండ మధ్య భాగంలో పానకాల లక్ష్మీనరసింహస్వామి రూపంలో, ఇక శిఖరాగ్రహణ గండాల నరసింహస్వామి రూపంలో స్వామివారు దర్శనమిస్తారు. ఇలా ఒకే చోట 3 రూపాల్లో దర్శనమివ్వడం అద్భుతం. మంగళగిరి కొండపై త్రిభుజాకారపు రాతి కట్టడం ఉంటుంది. ఇక్కడ స్వామివారి విగ్రహాలు ఏవీ ఉండవు, కేవలం ఒక ప్రమిద మాత్రమే ఉంటుంది. దీనినే గండాలయం లేదా గండదీపం అంటూ ఉంటారు. ఈ దీపం కృతయుగం నుండి నిరంతరాయంగా వెలుగుతూనే ఉందని ఆలయ చరిత్ర చెబుతోంది. కొండపై ఎంతటి ఈదురుగాలులు వీచినా, భారీ వర్షం కురిసినా, ప్రకృతి ఎంత దారుణంగా మారినా సరే ఇక దీపం ఆరిపోదు. గండదీపం ఆరిపోతే కలియుగ అంతం అవుతుందంటూ కూడా భక్తులు చర్చించుకోవడం కనిపించింది. ప్రతిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో కొండ ఎగువ ప్రాంతానికి చేరుకొని ఆవు నెయ్యిని గండదీపంలో పోస్తారు. ఎవరైతే గండదీపానికి నెయ్యిని సమర్పిస్తారో వారికి జాతకంలో ఎదురయ్యే గండాలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయంటూ ఆలయ పెద్దలు చెబుతున్నారు. రాత్రి సమయంలో ఈ దీపం మంగళగిరి ప్రజలకు కింద నుండే కనిపిస్తుందంటూ అంటారు. కొండ మధ్యలో ఉన్నటువంటి పానకాల స్వామికి భక్తులు ఎంత పానకం నైవేద్యంగా పోసినా అందులో సగం భాగాన్ని స్వామివారు స్వీకరిస్తారు. అంత తీయటి పానకం ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో ఒక్కటంటే ఒక్క ఈగ గాని చీమ గాని కనిపించకపోవడం ఒక అద్భుతమనే చెప్పాలి. ఒకవేళ అక్కడ చీమలు, ఈగలు కనిపించినా కలియుగ అంతం అవుతుందంటూ కొందరు భక్తుల భావన. భక్తిని, నమ్మకాన్ని గుండెల్లో నింపే ఈ దివ్యక్షేత్రాన్ని దర్శిస్తే గనక సకల పాపాలు తొలగిపోతాయంటూ ఆలయ వర్గాలు తెలియజేస్తున్నాయి.